అరిటాకు అయితే కట్ చేస్తున్నానండి. సో ఎందుకంటే రొయ్యల పులావ్ అయితే చేశాను అనమాట ఈరోజు. సో అవి తినడానికి అని చెప్పేసి అరిటాకు అయితే కట్ చేస్తున్నాను. సో ముందుగా అయితే ఉప్పును పసుపు వేసుకుని కొద్దిగా కారం కూడా వేసుకుని రొయ్యలు అయితే ఉడికించుకోవాలన్నమాట. ఎటువంటి వాటర్ అవసరం లేదండి, వాటర్లో రొయ్యలో ఉండే వాటర్ సరిపోతుంది. నెక్స్ట్ అయితే మిక్సీ జార్లో ధనియాలను ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి వేసి మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే ఏదైనా బిర్యానీ చేసే దాంట్లో అయితే ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు చక్క బ్రౌన్ కలర్ వేగాలన్నమాట. అవన్నీ చక్క ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న మన రొయ్యలు అయితే కూడా వేసుకోవాలి ఈ విధంగా. సో నేను చిట్టి రొయ్యల పులావ్ అయితే చేస్తున్నాను, అందుకని ఇవి వేస్తున్నాను. సో నార్మల్గా పెద్ద రొయ్యలు కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ముందుగా మిక్సీ పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ అదేవిధంగా టమాటాలు కూడా వేసి బాగా మగ్గించుకుంటున్నాను ఈ విధంగా. చక్కగా తర్వాత వచ్చేసి పలవా దినుసులు కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్నాను. కొద్దిగా గరం మసాలా అన్నమాట, బిర్యానీ మసాలా కూడా వేసుకున్నాను. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ అయితే ఖచ్చితంగా సరిపోతుందండి. సో నేనైతే ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను అనమాట. దీనికి నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. 2 గ్లాసులకి 4 గ్లాసులు వాటర్ పోసి ఉడికించేసుకున్నాను. ఈ విధంగా అయితే చక్కగా చిట్టి రొయ్యల పులావ్ అయితే రెడీ అయిపోయింది అనమాట. సో నార్మల్ రైస్తో చేశాను. ఇక నేను మా హస్బెండ్ అయితే ప్లేట్ పెట్టుకుని అరిటాకులు అయితే వేసుకుని తినేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ నేను చర్చికి వెళ్ళి వచ్చాను మార్నింగ్, మధ్యాహ్నం అయితే తినేస్తున్నాను. చర్చికి వెళ్ళే ముందే నేనైతే